తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. గైస్ మనకైతే తెలుగు మీడియం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరిగింది. గైస్ మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వాలి. చాలామంది అయితే డౌట్ అయితే ఉండొచ్చు. బ్రో మేము ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా చదివితే మాకు ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అని అయితే చాలామంది అయితే అడగచ్చు. గైస్ ఇందులో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి చదువుకున్నారనుకోండి, ఈచ్ మెథడ్ అనేది కోఇన్సిడెంట్గా అంటే రిలేటెడ్గా చూసుకొని వెళ్ళారనుకోండి, మీకైతే ఈజీగా 30+ మార్క్స్ ఇందులోటి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. 1-2 సార్లు 3 సార్లు 4 సార్లు వెరిఫై చేసిన తర్వాత అయితే క్వశ్చన్ పేపర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్లోటివి ఒకటి దొరికినా ఒకటి దొరకపోయినా దొరికినవన్నీ కూడా మీరైతే ఖచ్చితంగా మీ టెక్స్ట్ బుక్లో అయితే చూసుకొని ఆన్సర్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా వెళ్ళండి. మీకైతే ఈజీగా అయితే రాసే ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ మీరు ఏవి టచ్ చేయలేకపోయినా కొన్నన్నా టచ్ చేయొచ్చు కదా. ఖచ్చితంగా మీకు ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి క్వశ్చన్ పేపరే అనమాట ఇదైతే. ఇకపోతే చాలామంది చూసుకున్నట్లయితే ఆర్జుకే ట్రిప్లెట్ గురించి అయితే అడుగుతున్నారు. గైస్ నేను చెప్పేది ఏంటంటే ఆర్జుకే ట్రిప్లెట్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తాం. మన రెఫరెన్స్ ఉంటుంది ఈసారి కూడా. ఏపీ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే సపోర్ట్ ఇస్తున్నామో తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. ఎగ్జామ్ మ్యాథ్స్ మాత్రం ఖచ్చితంగా బాగా రాస్తేనే ఆర్జుకేట్ వస్తుంది.